హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 54వ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి, భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇప్పుడు శ్లోకంలోకి మనము అడుగు పెడదాము. శ్రద్ధగా ఆలకించండి. భగవద్గీత 4వ అధ్యాయము 5వ శ్లోకము. బహూని మేవ తీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నేను పలికిస్తాను, చక్కగా పలకండి. బీజాక్షరాలతో కూడుకున్నటువంటి శ్లోకాలు, శక్తి కూడుకొని ఉంటాయి. చిన్న చిన్న పదాలు పలికిస్తాను, శ్రద్ధగా పలకండి. బహూని మేవ తీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. తాత్పర్యమేమనగా, ఈ జన్మ కన్నా ముందే నీకు నాకు అనేక జన్మలు గడిచాయి. అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తున్నాడు. ఈ జన్మలో నువ్వు నన్ను బావగారు అని పిలుస్తున్నావు. నువ్వు నాకు నీకు ఈ జన్మ కన్నా గతంలో ఎన్నో జన్మలు గడిచాయి అని అంటున్నారు. అవి నాకు తెలుసు. ఎవరికి తెలుసు? శ్రీకృష్ణ పరమాత్మనికి తెలుసు, యోగీశ్వరుడు కాబట్టి. నీకు తెలియవు, ఎందుకంటే నరతత్వంలో ఉన్నాడు. నర నారాయణులు అంటారు అర్జునుడి, శ్రీకృష్ణ అర్జునుని. మరి అర్జునుడు నరుడు, నారాయణుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే నారాయణుడికి సర్వము అవగతమై ఉన్నాయి. కృష్ణ అంటే కృష్ణుడిగా జన్మ తీసుకున్నప్పటికీ తను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జన్మించాను, ఎవరెవరితో జన్మించాను, తను చేసిన కర్మలు ఏమి, వాటి ఫలితాలు ఏమి, మరి భవిష్యత్తులో ఎటువంటి స్థితిలో ఏ జన్మ ఎత్తుతాను అనేది సర్వము ఆయనకు అవగతము. శ్రీకృష్ణ పరమాత్మనికి, వేదవ్యాసుల వారికి, రాముల వారికి, రమణ మహర్షికి, షిరిడి సాయినాథుడుకు, ఇలా చెప్పుకుంటూ పోతే మరి ముందుకు వెళ్దాం ధ్యాన వివరణకు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు ఏ విధంగా వివరణ ఇచ్చారో చూద్దాము. ప్రతి మనిషి తన మొత్తం జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుంటారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి చెప్పేవారు, ప్రతి మనిషి ఇప్పుడు ధ్యానం అనే పదం వింటున్నావు, జ్ఞానం అనే విషయం వింటున్నావు అంటే నీవు 350 జన్మల నుంచి 400 జన్మలు దాటింటేనే నీ చెవుల ధ్యానం అనేది వినబడుతుంది, జ్ఞానం అనేది వినబడుతుంది. అర్హత ఉన్న వాడికి అని దాని అర్థము. మరి 350, 400 జన్మల్లో ఏమి జరిగింది అంటే ఒక్క 2 నిమిషాలు కూలంకషంగా చర్చిద్దాం. అంటే ఆత్మ భూమి మీదికి జన్మ తీసుకున్నప్పుడు డైరెక్ట్గా మానవుడిగా జన్మ తీసుకోదు. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, తర్వాత దైవంగా ఎదగడము, చిట్ట చివరి సామ్రాజ్యము అని మనం గతంలో తెలుసుకున్నాం. మరి ఇవన్నీ ఓకే. మానవుడిగా జన్మ తీసుకున్నప్పుడు ఖనిజంలో మొత్తం పరమాత్మ సృష్టి 84 లక్షలు అర్థమైంది. 21 లక్షలు ఖనిజ సామ్రాజ్యం జన్మ అయిపోయింది, అన్ని ఎత్తేసాము. తర్వాత వృక్ష సామ్రాజ్యం 21 లక్షలు, నాచు మొక్క కాడ నుంచి మహావట వృక్షం వరకు, లతలు, తీగలు, పువ్వులు, కాయలు, పండ్లు, క్రోటాన్ మొక్కలు అన్ని జన్మనెత్తాము, అనుభవం పొందాము. అక్కడి నుంచి జంతు సామ్రాజ్యం, ఓకే, వృక్ష సామ్రాజ్యం నుంచి జంతు సామ్రాజ్యం. జంతు సామ్రాజ్యంలో కూడా కంటికి కనిపించని వైరస్ కాడ నుంచి, బ్యాక్టీరియా కాడ నుంచి ఎన్నో రకాలైన జంతువులు జన్మలు, అన్ని రకాలు ఎత్తాము. అక్కడ 42 లక్షలు. ఎందుకు? వీటికి 21 లక్ష, 21 లక్ష, ఖనిజానికి 21 లక్షలు, వృక్షానికి 21 లక్షలు. కానీ జంతువుకి ఎందుకు 42 లక్షలు అంటే గుడ్డు పెట్టే జంతువులు ఉంటాయి, డైరెక్ట్గా బేబీని డెలివరీ చేసే జంతువులు ఉంటాయి. గుడ్డు పెట్టే జంతువులన్నీ 21 లక్షలు, డైరెక్ట్గా బేబీని డెలివరీ చేసేటివి 21 లక్షలు. ఓకేనా? చేప, కోడి, పావురం ఇవన్నీ గుడ్డు పెట్టేటివి. కుక్క, పంది, నక్క, సింహము ఇవన్నీ డైరెక్ట్గా బేబీని డెలివరీ చేసే, అందులో మానవుడు కూడా ఒకడు. సరే, ఎట్టకేలకు మానవుడు వచ్చే లోపల మానవుడు తమో గుణంలో 150 జన్మలు అంటే బద్ధకస్తుడిగా పుడతాడు. రజో గుణంలో 150 జన్మలు అహంకారిగా పుడతాడు. నేను, నాది, నా వాళ్ళు అనే ఒక దృక్పథంతో. సత్వగుణంలో 50 జన్మలు నేను బాగుండాలి, నువ్వు బాగుండాలి అని జన్మ తీసుకుంటాడు. ఎప్పుడైతే అలా తీసుకుంటాడో తను ధ్యానంగా, జ్ఞానిగా, అంటే ఎవరో ఒక మహానుభావుడు వచ్చి తనకు జ్ఞానం నేర్పించడం జరుగుతుంది. అందుకని ప్రతి మనిషి
తన మొత్తం జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుంటాడు. మొత్తం జన్మ కంప్లీట్ సర్కిల్, జనన మరణ చక్రం నుంచి, ఈ సర్కిల్ నుంచి బయట పడాలి అంటే కనీసం రమారమి 1000 జన్మలు అని చెబుతారు. అవి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ప్యాటర్న్ మాత్రం ఇదేనే. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం. మరి మానవుడిగా ఎత్తాక తమోగుణం, రజోగుణం, సత్వగుణం, శుద్ధ సాత్వికతం, నిర్గుణం. ఈ స్థితిలన్నీ దాటి నిర్గుణుడిగా అయ్యి పూర్ణాత్మగా ఎదుగుతాడు అనేది కాన్సెప్ట్. ఇప్పుడు పత్రిజీ సార్ మనకి ఏం చెప్పబోతున్నారు, ఏం వివరించాడు ఇప్పుడు నేను మీతో కూలంకషంగా చర్చిస్తాను. భౌతిక జీవితాన్ని అన్ని కోణాల్లోనూ అనుభవించడానికే ఉన్నది జన్మ పరంపర. భౌతిక జీవితాన్ని అంటే బాహ్య ప్రపంచాన్ని, భర్త, పిల్లలు, ఇల్లు, సామ్రాజ్యము, పదవి ఉంటే ఎలా ఉంటది, సిరి సంపదలు ఉంటే ఎలా ఉంటది, భిక్షగాడిగా పుడితే ఎలా ఉంటది, అమ్మాయిగా పుడితే ఎలా ఉంటది, ఆ అబ్బాయిగా పుడితే ఎలా ఉంటది, పదవులు ఉంటే ఎలా ఉంటది, ఒక సింగర్గా పుడితే ఎలా ఉంటది, బాగా పేరు ప్రతిష్టలు ఉంటే ఎలా ఉంటది, అందరూ దూషిస్తూ ఉంటే ఎలా ఉంటది, ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటది, అనారోగ్యంగా ఉంటే ఎలా ఉంటది, నా అనేవాళ్ళు ఉంటే ఎలా ఉంటది, నా అనేవాడు ఒక్కడు లేకపోతే ఎలా ఉంటది. ఇలాంటివి అన్నమాట అనుభవాలు అంటే. ఓకే, బాహ్య ప్రపంచము అంటే భౌతిక జీవితాన్ని అన్ని కోణాల్లో, అన్ని రుచులు, అన్ని అనుభవాలు పొందడానికి ఆత్మ అన్ని రకాల అనుభవాల కోసము ఇన్ని జన్మలు ఎత్తుతుంది. అనుభవించడానికి ఉన్నది జన్మ పరంపర. జీవితాన్ని ఎన్ని కోణాల్లో, జన్మ పరంపరలో అన్ని జన్మలు తప్పవు కదా. జీవితానికి ఎన్ని కోణాలున్నాయో జన్మ పరంపరలో కూడా అన్ని జన్మలు తప్పవు కదా. మరి శ్రీగా ఎత్తాలి. పత్రిగారు అనేవారు 1000 జన్మలు అనుకోండి, 500 శ్రీగా పుడతావు, 500 జన్మలు మొగగా పుడతావు. అన్ని అనుభవం పొందాల్సిందే. నాకు శ్రీ వద్దు, స్వేచ్ఛ ఉండదు అంటే తప్పదు. మగవాడిగా నేను పుట్టను, నేను ఇంటి పరివారాన్ని ఎప్పుడు ఎద్దులాగా కష్టపడుతూనే ఉండాలి అంటే తప్పదు. రెండూ తప్పవు. ఈ జన్మ ఎత్తాల్సిందే, ఆ జన్మ ఎత్తాల్సిందే. అన్ని కోణాల్లోనూ దర్శిస్తేనే, అన్ని సవి చూస్తేనే పరిపూర్ణ మానవుడు అవుతాడు. ఈ మధ్యకాలంలో నేను ఒక కథ విన్నాను. ఒక పెద్ద డైమండ్ వ్యాపారం చేసేటువంటి ఒక వర్తకుడు, వ్యాపారస్తుడు, చాలా సిరి సంపదలు ఉన్నాయి, చాలా గొప్ప వ్యాపారము, దేశ విదేశాలకు కూడా ఆయన డైమండ్సే పోతాయి. ఆయన డైమండ్సే కావాలని అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, కెనడాలో ఉన్న మహారాణుల సైతము ఆయన దగ్గర డైమండ్స్ని వాళ్ళు కొనేవారు. అంత అద్భుతమైన వ్యాపారి. ఆయన తన బిడ్డకు చెప్పాడంట, నువ్వు ఈ వ్యాపారాన్ని చేపట్టే ముందు నీ చదువు అయిపోయింది, చాలా సంతోషం, ఉన్నతమైన చదువులు చదివచ్చు, విదేశాలకు వెళ్ళి ఇంకా సంతోషం, కానీ నువ్వు నా పేరు ఉపయోగించకుండా ఒక 6 నెలల పాటు నీ పేరు ఉపయోగించకూడదు, నీ చదువు ఉపయోగించకూడదు, మన ఇంటి పేరు ఉపయోగించకూడదు. నువ్వు వెళ్ళి 6 నెలలు చేసిన ఉద్యోగము చెయ్యకుండా వారానికి ఒక రోజు ఉన్న ఉద్యోగం మానేసి ఇంకొక ఉద్యోగం, నువ్వు ఆ వారంలో సంపాదించిన సంపదంతా కూడా ఎవరికైనా దాన ధర్మం చేసి మరి కొత్త ఉద్యోగం, ఆ ఉద్యోగం కూడా నీ చదువును ఉపయోగించకుండా. ఎంత డిఫికల్ట్ టాస్క్ కదా. ఎందుకంటే నువ్వు ఒకసారి వచ్చి ఈ పదవిని, ఈ సిరి సంపదను, నీవు ఒక సిఈఓగా నువ్వు ఈ యొక్క పదవిని చేపట్టాలి అంటే ఆ టాస్క్ ఎందుకు అంటే తనకు తెలియాలి జీవితం బయట ఎంత కష్టము జీవించడము అనేది. ఆ టెస్ట్లో అబ్బాయి చక్కగా వెళ్ళి 6 నెలలు ఫస్ట్ ఒక 1 మంత్ చాలా డిఫికల్ట్గా ఫేస్ చేశాడు. ఎందుకంటే తన చదువు ఉపయోగించకూడదు, తన తల్లిదండ్రులను ఉపయోగించకూడదు, తన దగ్గర ఉన్న డబ్బును ఉపయోగించకూడదు. మరి సంపాదించినది, కష్టపడి సంపాదించిన ఆ వారం కూడా తను మరి ఇంకొకరికి దాన ధర్మం చేసి ఉత్త చేతి ఇంకొక ఉద్యోగం ఎత్తుక్కోవాలి. తర్వాత తను 6 నెలలు కంప్లీట్ చేసుకొచ్చాక తన తండ్రి ఎందుకు ఈ పరీక్ష పెట్టాడో అర్థమైంది. ఎందుకంటే మరి తన యొక్క సామ్రాజ్యంలో, ఆ యొక్క వ్యాపారంలో మెలకువలు నేర్చుకుంటాడు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఈ స్థితికి రావడానికి నా తండ్రి ఎంత కష్టపడింటాడు, నేను ఎలా మెలగాలి, ఎలా మెలగకూడదు అని తెలుసుకోవడానికి ఆ తండ్రి అలా చేశాడు. అలానే మనకు కూడా పరమాత్ముడు అంశాత్మక భూమి మీదికి పంపించడానికి, పూర్ణాత్మగా ఎదిగి పైకి రావాలి. ఎందుకు అంటే నువ్వు సృష్టికర్త అవ్వడానికి, సృష్టికర్త నుంచి అంశాత్మగా వచ్చావు, సహ సృష్టికర్తగా ఎదిగిపోవడమే మనందరి పని. ఇది రహస్యం, బ్రహ్మ రహస్యం. ఇది మనకి తెలియలేదు. గురువులు వచ్చి మనకి చెప్తున్నారు, ఎందుకు పుడుతున్నామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఎందుకు కష్టాలు వస్తున్నాయో తెలియదు, ఎందుకు బాధలు వస్తున్నాయో తెలియదు. అన్నిటికీ మూలం కర్మలు చేస్తూ వాటి ద్వారా అనుభవాలు పొందుతూ ఎదుగుతూ ఒకానొక జన్మ, ఆఖరి జన్మ చేసుకొని సహసృష్టికర్తగా ఎదిగి సమస్త సృష్టిని సృష్టించే శక్తివంతుడుగా తయారవ్వడమే.
అందుకోసము ఇన్ని జన్మలు, ఇన్ని కార్యక్రమాలు. అన్ని కోణాల్లోనూ దర్శిస్తూనే పరిపూర్ణ మానవుడు అవుతాడు. మొట్టమొదట శైశవాత్మగా మానవ శరీరంలో ప్రవేశిస్తాడు. శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ అంటే ఇక్కడ మనం జీవితంలో బాల్యాత్మ అంటే చిన్న పిల్లవాడు, యవ్వనాత్మ అంటే వయసులో ఉన్నవాడని కాదు, ఆత్మ జ్ఞానం ప్రకారము. చూడండి, ప్రహ్లాదుడి వయసు 5 సంవత్సరాలు. తన దగ్గర ఉన్న ఆత్మ జ్ఞానము ఎంతో గొప్పది. తన తండ్రి వయసు 50 పైన ఉంటాయి, కానీ తన యొక్క జ్ఞానము మరి బాల్యాత్మ లాగా ఉంది. మరి ప్రహ్లాదుడి వయసు 5 ఏండ్లు, కానీ తన ఆత్మ జ్ఞానము వృద్ధాత్మలాగా ఉంది. భగవద్గీత చెప్పేది ఇక్కడ ఇటువంటి విషయాలు ప్రస్తావిస్తుంది. వృద్ధాత్మ, బాల్యాత్మ అంటే జ్ఞాన ప్రకారంగా, వయసు ప్రకారంగా కాదు అని మీరు బాగా గుర్తించండి. నెక్స్ట్, తర్వాత బాల్యాత్మగా కొన్ని జన్మలు, బాల్యాత్మ నుండి యవ్వనాత్మగా మరికొన్ని జన్మలు, దాని నుండి ఇంకొన్ని జన్మలు పరిణితి చెంది ప్రౌఢాత్మగా అంటే తప్పులు పాపాలు చేస్తూ చెయ్యకూడనివేమి అని తెలుసుకుంటూ జన్మలెత్తుతూ పుడుతూ చస్తూ పాపాలు చేస్తే ఎటువంటి ఫలితాలు, మంచిలు చేస్తే ఎటువంటి ఫలితాలు అని జన్మ 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 ఎత్తుతూ ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ వస్తుంది. ఈ శరీరం పడిపోతుంది, కానీ ఆత్మ మాత్రం అంత జ్ఞానాన్ని తీసుకుంటూ మొత్తానికి ఎదుగుతూ వస్తుంది. ఆ తర్వాత వృద్ధాత్మగా ఇంకొన్ని జన్మలు, విముక్తాత్మగా మరికొన్ని జన్మలు, చివరి జన్మ విముక్తాత్మ అంటే ఇంకా జన్మ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చివరికి పూర్ణాత్మగా మారి, ఇంకా విముక్తాత్మ ఏమవుతుంది, పూర్ణాత్మగా మారుతుంది. ఇంకా జన్మలు లేకుండా చేసుకుని పత్రిజీ సార్ అనేవారు, కర్మలు అనుభవించడానికి భూమి మీదికి రాకూడదయ్యా, కారణ జన్ముడిగా రావాలంటే ఒక మంచి అద్భుతమైన కార్యక్రమం చేయడానికి భూమి మీదికి రావాలి, కానీ పాపాలు అనుభవించడానికి, పుణ్యాలు అనుభవించడానికి భూమి మీదికి రాకూడదు అని ఎన్నోసార్లు మనకి చెప్పేవారు. చివరికి పూర్ణాత్మగా మారి ఇంకా జన్మలు లేకుండా చేసుకుని ఈ లోకంలో తన కార్యక్రమాన్ని ముగించుకొని ఇతర ఉన్నత లోకాలకు పోతుంది. ఇంక ఈ భూలోకానికి రావాల్సిన అవసరం లేదు, అన్ని తెలుసుకుంది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, భగవంతుడంటే ఏమి, సత్కర్మ అంటే ఏమి, దుష్కర్మ అంటే ఏమి, శరీరం అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి, సర్వాంతర్యామి అంటే ఏమి, పరమాత్ముడు అంతటా ఉంటాడు అంటే ఏమి, అసలు ఎందుకు వచ్చినాను, వచ్చిన పనేమి, చేస్తున్న పనేమి, చెయ్యవలసిన పనేమి, అన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్న స్థితి పూర్ణాత్మ స్థితి. తన కార్యక్రమాన్ని ముగించుకొని ఇతర ఉన్నత లోకాలకు పోతుంది. తన కార్యక్రమాన్ని ముగించుకొని అన్ని ఆడజన్మ, మొగజన్మ, అన్ని జన్మలు ఎత్తుతూ ఉన్నవారిగా, లేనివారిగా, చదివిన వారిగా, చదువు లేని వారిగా, కూలి పని చేస్తూ, భిక్షాటన చేస్తూ, కోటీశ్వరుడిగా ఉంటూ, వ్యాపారవేత్తగా ఉంటూ, ఉద్యోగస్తుడిగా ఉంటూ, ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ, ఓ అందగత్తెగా ఉంటూ, ఇలా రకరకాల అనుభవాలు పొందుతూ ఎక్కడ ఏ పొరపాట్లు, ఏ తప్పులు చేస్తే తిరిగి ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చు అనేది తన జన్మలు పొందుతూ కర్మలు చేస్తూ ఆ కర్మల ద్వారా ఫలితాలను పొందుతూ వాటిని అనుభవాలు అంటారు. అనుభవమే జ్ఞానం అని పత్రి సార్ చెప్పేవారు, బుద్ధ భగవానుడు చెప్పేవారు. అనుభవమే జ్ఞానము. ఇక్కడ మంచి చెడు, లాభం నష్టం ద్వంద్వంగా చూస్తాడు మానవుడు. భగవంతుడు అన్ని ఏకత్వ భావంతో ఉంటాడు. అంటే అనుభవమే, ఏ దాని ద్వారా ఏదొచ్చిన ఫలితము అనుభవంగానే తీసుకుంటాడు, కానీ ఇది నాకు బాగుంది, ఇది నాకు బాగలేదు అనే ద్వంద్వము ఉండదు పరమాత్ముని దగ్గర అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చివరకు పూర్ణాత్మగా మారి ఇక జన్మలు లేకుండా చేసుకొని ఈ లోకంలో తన కార్యక్రమాన్ని ముగించుకొని ఇతర ఉన్నత లోకాలకు పోతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అంశాత్మగా వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? పూర్ణాత్మ ద్వారానా, లేకపోతే సర్వాత్మ ద్వారా అయినా వస్తాము. సర్వాత్మ అంటే నామరహితం, రూపరహితం, గుణరహితం. పూర్ణాత్మ అంటే రమణ మహర్షి కావచ్చు, వివేకానందుడు కావచ్చు, బుద్ధ భగవానుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, సాయిబాబా కావచ్చు, శివుడు కావచ్చు, పార్వతి కావచ్చు, వీళ్ళందరూ పూర్ణాత్మ, అంశాత్మగా వచ్చి పూర్ణత్వం పొందిన వాళ్ళని పూర్ణాత్మ అంటారు. మూల చైతన్యం అన్నా, సర్వాత్మ అన్నా, పరమాత్మ అన్నా నామరహితుడు, గుణరహితుడు, రూపరహితుడు, ఒక చైతన్యం, ఒక ఎనర్జీ, ఓ పవర్. మరి ఎప్పుడైతే మనము అంశాత్మగా భూమి మీదకి వస్తామో ఖనిజ, వృక్ష, జంతు సామ్రాజ్యాలు కంప్లీట్ చేసుకొని మానవ సామ్రాజ్యంలో తమో, రజో, సత్వ గుణాలను కంప్లీట్ చేసుకొని శుద్ధ సాత్వికం అంటే గురు సాంగత్యంలో సాధన చేస్తూ నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధగా విన్న జ్ఞానాన్ని ఆచరించినప్పుడు ఒకానొక జన్మలో ఈ జీవాత్మ
పూర్ణాత్మగా విరాజిల్లుతుంది, జన్మ రాహిత్యము పొందుతుంది. తన కార్యక్రమాన్ని ముగించుకొని ఇతర ఉన్నత లోకాలకు పోతుంది. జన్మ పరంపరలో తుది దశలో తాను ఎవరో తెలుసుకోవాలని మొదలై ఒకానొక అజ్ఞాని ఒకానొక జిజ్ఞాసుడుగా మారుతాడు. జన్మ పరంపరలో ఏమవుతుంది, తుది దశలో ఒకానొక దశలో తాను ఎవరో తెలుసుకోవాలి. ఎందుకు పుడుతున్నాము, చాలా మందికి ఉంటుంది, ఎందుకు పుడతామబ్బా, ఎందుకు చేస్తాము, ఎంతో ముసలివారైంటారు, వృద్ధాప్యం వచ్చింటది, మంచంలో పడి ఉంటారు, దేవుడా మాకు మరణం రావాలి అనే వాళ్ళకు మరణం రాదు, చిన్న వయసు 15 ఏండ్లున్నాయి 20 ఏండ్లున్నాయి, మృత్యువాత పడుతున్నారు అని ఆందోళన పడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఎవరు ఎన్ని రోజులు ఎంత జీవించాలని ఎన్ని శ్వాసలు తెచ్చుకుంటారో అన్ని రోజులు ఈ భూమి మీద జీవిస్తారు. ఆ తర్వాత వారు ఈ భూమండలాన్ని వదిలి వైదొలుగుతారు. జన్మ పరంపరలో తుది దశలో తాను ఎవరో తెలుసుకోవాలని, ఎందుకు పుడుతున్నాం ఎందుకు చేస్తున్నాం అనే యొక్క ప్రశ్నతో గురువుని అంటే పరమాత్మని లేకపోతే విశ్వాన్ని అడుగుతాము. ఎందుకు పుడుతున్నాం పరమాత్మ, ఎందుకు చేస్తున్నాం, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు ఈ కష్టాలు అని మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, గురువుని ప్రసాదిస్తాడు. ఏదో ఒక రూపకంగా మన దగ్గరికి ఆత్మజ్ఞానము వస్తుంది. ఇది ఎప్పుడు, ఇవన్నీ అయిపోవాలి. ఏవన్నీ అయిపోవాలి, శైశవాత్మ దశ అనుభవాలు పొందాలి, రకరకాల జన్మలు ఎత్తాలి, రకరకాల తప్పులు పొరపాట్లు మంచి చెడు అన్ని చేయాలి. అన్ని చేస్తేనే, మంచి చేస్తే ఏం జరుగుతుంది, చెడు చేస్తే ఏం జరుగుతుంది, అన్ని అవగతం అవుతూ 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 చిట్ట చివరిగా ఎందుకు జన్మ పరంపరలో తుది దశకు అంటే ఇంకా జన్మ లేని స్థితికి చేరుకోబోతున్నప్పుడు అర్థము. తాను ఎవరో తెలుసుకోవాలని మొదలై ఒకానొక అజ్ఞాని ఒకానొక జిజ్ఞాసుగా మారుతాడు. అజ్ఞానం లేదు, అజ్ఞాని ఎలా ఉంటాడు, కంటి కనిపించేటివే శాశ్వతం, ఎవరికి తెలుసు చనిపోయాక ఎక్కడ పోతాం, మరి పుడతామో పుట్టమో, పైన లోకాలు ఉన్నాయో లేదో, నరకం ఉందో లేదో, స్వర్గం ఉందో లేదో, ఉండేది ఒకటే జిందగీ, హాయిగా జీవించాలనేటోళ్ళు అజ్ఞానులు. లేదు, తప్పొప్పులు ఉన్నాయి, పరమాత్ముడు ఉన్నాడు, అందరినీ చూస్తుంటాడు, పనిష్మెంట్ ఉంటుంటుంది, మరి నేను జన్మ ఎత్తాలి, ఆ పాపాన్ని అనుభవించాల్సి ఉంటుంది అన్నవాడు జిజ్ఞాసి, జ్ఞానిగా మారుతున్నవాడు అని అర్థం. నెక్స్ట్ ఏం చెప్తున్నారు గురువుగారు చూద్దామా. జిజ్ఞాసుగా మారుతాడు. జిజ్ఞాసు ఒకానొక గురువు ద్వారా ధ్యాన మార్గం తెలుసుకొని, ఎప్పుడు జిజ్ఞాసి అంటే అర్థమేమి, తెలుసుకోవాలని తపన, ఈ సృష్టి ఏమి, సృష్టి రహస్యం ఏమి, ఎవరు మనకి ఇవన్నీ చెబుతారు, ఎందుకు పుడుతున్నాం, పుట్టిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, చస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం చనిపోయాక, సరే కళ్ళ ముందు ఉన్న శవాన్ని తీసుకుపోయి పూడ్చి పెడుతున్నారు లేకపోతే కాలుస్తున్నారు, ఎక్కడికి పోతారు వీళ్ళందరూ, మరి వీళ్ళందరూ పోయిన వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు, అక్కడ ఎలా ఉంటారు, అక్కడ పరిస్థితులు ఏమి, ఇవన్నీ తెలుసుకోవాలని జిజ్ఞాస. భగవంతుడు ఉన్నాడంటున్నారు, ఎక్కడున్నాడు, ఉంటే ఎలా ఉంటాడు, ఎలా ఆయనను కలుసుకోవాలి, ఎలా ఆయనను దర్శించాలి, ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు ఉండడం జిజ్ఞాసి. అంటే తపన కలిగి ఉండడం, ఆతృత కలిగి ఉండడం, తహించుకొని పోవడం, తెలుసుకోవాలని తప్పించుకొని పోవడము, పరిపరి విధాలుగా వెతుకులాడడము అని చెప్తారు. జిజ్ఞాసుగా మారుతాడు. జిజ్ఞాసు ఒకానొక గురువు ద్వారా ధ్యాన మార్గం తెలుసుకొని ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానం పొందుతాడు. మరి బుద్ధ భగవానుడు కూడా ఎందుకు తప్పించాడు, ఎందుకు మరణిస్తున్నాడు, ఎందుకు అనారోగ్య పాలవుతున్నాడు, ఎందుకు ముసలివాడవుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఈ చనిపోయాక ఏమవుతారు, ఎందుకు ఒకరికి ఉంది ఒకరికి లేదు, ఒకరు అడక తింటున్నారు ఒకరి భోగాలు ఎందుకున్నాయి, ఎందుకు ఈ తారతమ్యాలు, ఆయనకు తెలియదు కదా. ఆయన యొక్క రాజ్య భోగాలు వదిలిపెట్టి వాళ్ళ నాన్నగారు బయటికి పంపించలేదు. ఆయన పుట్టుకతోనే తెలుసుకున్నారు, అయితే యోగి అవుతాడు లేకపోతే గొప్ప రాజు అవుతాడు అని. బయటికి వెళ్తే ఇవన్నీ ప్రాపంచికంగా అనారోగ్యాలు చావులు చూశాడంటే ఆయన ఏ యోగి అవుతాడని వాళ్ళ నాన్న కట్టి పెడిచాడు ఆ రాజ్యంలోనే. ఒకానొక సమయంలో తన యొక్క పరిచారకుడితో బయటికి వెళ్ళి అనారోగ్యంతో ఉన్నవాడిని, మృత్యువాత ఉన్నవాడిని, భిక్షం ఎత్తుకున్న పేదవాడిని చూసి ఎందుకు ఈ తారతమ్యాలు, ఎందుకు ఇలా జీవిస్తున్నారు, ఎందుకు చనిపోతున్నాడు, ఏం జరుగుతుంది, ఇవన్నీ ఆయనకు బాధ కలిగించి ఆయన వెతకడం ప్రారంభించాడు. వారిని జిజ్ఞాసులు అంటారు. ఎప్పుడైతే జిజ్ఞాసు ఒకానొక గురువు ద్వారా ఎంతో మంది గురువులను దర్శించాడు, ఆ గురువుల ద్వారా ధ్యాన మార్గం తెలుసుకున్నాడు, ధ్యాన సాధన చేసి ఆత్మ జ్ఞానం పొందాడు. ఆత్మకు సంబంధించిన జ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే మనం ప్రాపంచిక జ్ఞానము బాగా చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించి ప్రశాంతంగా అన్ని అవసరాలు కావాల్సిన ధనాన్ని వస్తువులను సమకూర్చుకుంటాము. ఆత్మ కూడా జన్మ రాహిత్యం పొందడం కోసము సాధన చేసి సత్యం తెలుసుకొని సత్యంలో జీవించి సత్యాన్ని 10 మందికి బోధిస్తూ
తను కూడా చిట్ట చివరి దశకు చేరుకుంటుంది. ధ్యానం చేస్తూ అంటే గురువు కోసం జిజ్ఞాస ఏం చేస్తాడు? గురువును సందర్శిస్తాడు, ధ్యాన మార్గం కనుక్కుంటాడు, సాధన చేస్తాడు, జ్ఞానం పొందుతాడు. జ్ఞానం పొందాక ఏం జరుగుతుందో చూద్దాం. ధ్యాన మార్గం తెలుసుకొని ధ్యాన సాధన చేసి ఆత్మ జ్ఞానం పొందుతాడు. చిట్ట చివరిది మనందరి యొక్క ఎజెండా ఏమో తెలుసా? ఈ జన్మ తీసుకునేది ఆత్మ జ్ఞానం కోసమే భూమి మీదకి వచ్చాం. జ్ఞానాన్ని పొంది ముక్త పదం పొందడం కోసం వచ్చి ఈ ప్రాపంచికంలో ఈ చీకటి పడినటువంటి అంటే ఈర్ష్య, ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు ఉన్నటువంటి నికృష్టమైనటువంటి వ్యవస్థలు పడిపోయి నలిగిపోతూ ఉన్నాం. సరికాని మార్గంలో పరిగెడుతూ ఉన్నాం. ధ్యాన సాధన ఎప్పుడైతే చేస్తాడో, ఆత్మజ్ఞానం ఎప్పుడైతే పొందుతాడో, సదా దేహం వేరు దేహి వేరు అని తెలుసుకుంటాడు. దేహం వేరు దేహి వేరు. దేహం అంటే శరీరం, దేహి అంటే ఆత్మ. శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అని తెలుసుకుంటాడు. ఆత్మ కోసం అధికంగా కష్టపడతాడు. ఆత్మ శాశ్వతమైంది, ఆత్మ జ్ఞానం శాశ్వతము. సరి అయినది సరికానిది అని తెలుసుకుంటాడు. అశాశ్వతాల కోసం సమయాన్ని తక్కువ చేస్తాడు, శాశ్వతం కోసము సమయాన్ని ఎక్కువగా పెట్టుకుంటాడు. సంపాదిస్తాడు, పరివారాన్ని చూసుకుంటాడు, కానీ కొద్ది సమయము పెడతాడు. అధిక సమయము ఆత్మజ్ఞానం వైపు, ఆత్మ చింతన వైపు, సాధన వైపు పెడతాడు ఒక జిజ్ఞాసి. దేహి సదా దేహం వేరు దేహి వేరు. దేహి అనేక జన్మలు తీసుకుంటుంది. శరీరం ఏం చేస్తుంది? అనేక జన్మలు స్త్రీగా, పురుషుడిగా, ఉన్నవాడిగా, లేనివాడిగా, పదవులతో, లేకపోతే ఒక కళాకారుడిగా రకరకాల జన్మలు తీసుకుంటుంది, రకరకాల అనుభవాలు పొందుతుంది. దేహి అనేక జన్మలు తీసుకుంటుంది. చివరాఖరికి నేను దేహం కాదు, దేహి అని అర్థమవుతుంది. నేను శరీరం కాదు, ఆత్మ అని. మనం కూడా ఎన్నో జన్మలు ఎత్తాం. మన ఇంట్లో ఎవరైనా మృత్యువాత పడినా, మనమే మరణిస్తామన్నా దుఃఖము, భయము, బాధ కలుగుతుంది. ఆత్మజ్ఞానికి నేను చస్తానన్నా, నా వారు చచ్చారన్నా బాధ ఉండదు. ఎందుకంటే శరీరం అయ్యా అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. కంటికి కనిపించడం లేదని కాదు, ఆత్మ రూపైన పరలోకాల్లో ఉన్నాడు, లేదా ఇంకొక తల్లి ఒడికి చేరాడు అన్న జ్ఞానము ఆత్మజ్ఞానిలో ఉంటుంది. పోయిన వారితో పాటు తను పోడు. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను కూడా అక్కడికి చేరుకోవాల్సిన వాడిని అవగతమయ్యి ఆనందంతో విరాజిల్లుతున్నవాడు ఆత్మజ్ఞాని. నేను దేహం కాదు, దేహిని అర్థం అవుతుంది కనుక ఒక యోగికి, ఒక ఆత్మజ్ఞానికి తన జన్మలు తెలిసి ఉంటాయి. ఒక యోగికి, ఒక ఆత్మజ్ఞానికి తన జన్మలు తెలిసి ఉంటాయి. ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో జన్మలు ఎత్తబోతున్నాను. నాకు ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ, పొందిన దాన్ని పంచుతూ ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి అన్న జ్ఞానం తెలిసిన వాడు ఆత్మజ్ఞాని. సిరి సంపదలు పెంచుకోవడం కాదు, బంగ్లాలు కట్టడం కాదు, అవి ఉండాలి ఉండకూడదని కాదు, కుటుంబాన్ని చూసుకోవాలని కాదు. కానీ 24 గంటల్లో 26 గంటలు సరిపోవు, 28 అయినా సరిపోవు, 36 గంటలున్నా సరిపోవు, 48 గంటలున్నా సరిపోవు అని డైలాగులు చెప్పే వాళ్ళకి ఈ మాటలు. అరే బాబు, నీకు ఎన్ని గంటలున్నా సరిపోవు. కొంత సమయం రోజుకు ప్రతి మనిషికి 24 గంటలు, 20 గంటలు ప్రాపంచికంగా కేటాయించు, 4 గంటలు ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య సేవకు కేటాయించని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనేవాడు. మరి ఆత్మకు లబ్ధి చేకూర్చు. ఆత్మని వినాశనం చేస్తున్నావు, వచ్చిన పనిని వృధా చేస్తున్నావు, జన్మను వృధా చేస్తున్నావు. నేను కౌన్సిలింగ్లో ఎంతో మందికి విషయాలు చెప్తూ ఉంటే, అరే మేడం, మా బాధల నుంచి బయటపడాలనే కదా మేము మీకు అడుగుతాము. మరి మీరు అర్థం చేసుకోవాలి, ధ్యానం చెయ్యాలి, అధిగమించాలి అంటారు. ధ్యానం చేస్తే మీకున్న కష్టము కష్టంగా అనిపించదు, మీకున్న బాధ అనిపించదు, మీకున్న లేమిగా అనిపించదు. అంటే సిరి సంపదలు లేవని బాధపడుతుంటారు కదా, లేకపోయినా ఆనందంగా జీవించే శక్తి ధ్యానంలో, ఆత్మజ్ఞానంలో ఉంది అని చెబుతూ ఉంటాను. సాధన చేస్తే కదా తెలిసేది. సాధన చెయ్యకపోతే దాని విలువ ఎలా తెలుస్తుంది, దాని శక్తి ఎలా తెలుస్తుంది? ఆత్మజ్ఞానం శక్తి తెలియాలంటే సాధన తప్పదు. మరి కనుక ఒక యోగికి, ఒక ఆత్మజ్ఞానికి తన జన్మలు తెలుసుంటాయి. మరి శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలుసు కాబట్టే అర్జునుడికి చెప్పాడు, నాకు తెలుసు గతంలో మనము ఎక్కడ పుట్టాము అని, మరి భవిష్యత్తు గురించి తెలుసు. నీకు ఎన్ని జన్మలు ఎత్తావో నాకు తెలుసు, నేనెన్ని జన్మలు ఎత్తానో నీకు తెలుసు. నీ గురించే నీకు తెలియదు అర్జున, నువ్వు ఆత్మ యోగివికా అర్జున అంటాడు. అంటే మంచివాడే అర్జునుడు, ధర్మంలోనే జీవిస్తుంటాడు, కానీ తన దగ్గర లేనిదేమి ఆత్మజ్ఞానము. తన వాళ్ళు చనిపోతారు, తన తాతగారు, గురువు గారిని బాధిస్తున్నాడు అంటే
తనేమి శరీరతత్వంతోనే ఉన్నాడు, నరతత్వంతోనే ఉన్నాడు. నరతత్వాన్ని వైదొలగింపజేయడానికే తను ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. ఎక్కడ మృత్యువాత పడతారేమో నీ గురువు, నీ తాత, నీ పెదనాన్న, చిన్ననాన్న పిల్లలు ఆత్మరూపైన వాళ్ళు శాశ్వతులు. మరి ఎన్నో జన్మలు ఎత్తబోతున్నారు, ఎన్నో జన్మలు ఎంతో జ్ఞానం పొందవలసింది ఉంది అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికే కాదు మనందరికి కూడా చెబుతున్నాడు. ఎందుకంటే మన ఇంట్లో ఎవరైనా మృత్యువాత పడితే బహు దుఃఖ పాలవుతూ ఉంటాము, ఏడుస్తుంటాము, బాధపడుతూ ఉంటాము, ఫిర్యాదులు చేస్తూ ఉంటాము, భగవంతుణ్ణి దూషిస్తూ ఉంటాము. పరమాత్మ నాకెందుకు ఈ కష్టం పెట్టావు, నాకెందుకు ఈ బాధ పెట్టావు, నా వాళ్ళని ఎందుకు తీసుకుపోయావు, నిన్ని దండం పెట్టను, నిన్ని ప్రార్థించను, నిన్ని పూజించను అని ఆత్మ జ్ఞానం లేకే ఎవరు ఎప్పుడు ఎందుకు వస్తారు, ఎందుకు పోతారు, వారి వారి నిశ్చయం ప్రకారం, నిర్ణయం ప్రకారమే ఈ సృష్టి జరుగుతుంది. ఎవరిని ఎవరు పిలుచుకొని పోరు, ఎవరెవరిని ఇక్కడికి పిలుచుకురారు. పత్రిజీ సార్ అనేవారు ఏమని చెప్పేవారు, ఎవరి కర్మకు వారే కారణం, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అని దాని అర్థం. మనకి ఇలా అనిపిస్తుంది, అరే నా జీవితంలో ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలున్నాయి, నేనెందుకు నిశ్చయించుకొని వచ్చింటాను అని. ఎప్పుడైతే ఒక గురువును సందర్శించింటావో, నాయనా నీ యొక్క కర్మానుసారం అంటే నువ్వు గత జన్మలో చేసిన కర్మల్ని బట్టి నీ జన్మలో శుభాలు, అశుభాలు, మంచి చెడులు, లాభాలు, నష్టాలు అంటే అప్పుడు అర్థమవుతుంది అతనికి. ఓహో నేను మంచి చేసింటే నాకు మంచి జరిగేది, నేను గతంలో మంచే చేసలేను, అందుకని నా జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి, బాధలున్నాయి, ఇప్పటి నుంచైనా సరైన విధంగా జీవిస్తే నా భవిష్యత్ అన్న బాగుంటుంది అని తెలుసుకుంటాడు. ఇది ఆత్మజ్ఞానం వల్ల లాభము. చూడండి, ఒక యోగికి తన ఆత్మ జ్ఞానానికి తన జన్మలు తెలిసి ఉంటాయి, ఇతరుల జన్మలు తెలిసి ఉంటాయి. వేదవ్యాసుల వారికి, శ్రీకృష్ణ పరమాత్మకి, రమణ మహర్షికి తన జన్మలు తెలిసి ఉంటాయి, పక్క వారి జన్మలు తెలిసి ఉంటాయి. పత్రిజీ సార్ కూడా ఎంతో మందికి చెప్పేవారు, నువ్వు పలానా జన్మలో పలానా వ్యక్తిగా పుట్టావు, నువ్వు పలానా చోట పలానా వ్యక్తిగా పుట్టావు. ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ వాళ్ళు క్లాస్ చెప్పేటప్పుడు గురువుగారు మాకు ఆ విధంగా చెప్పారు, షిరిడి సాయిబాబు ఉన్నప్పుడు నువ్వు ఈ విధంగా పుట్టావు, బుద్ధుడిగా ఉన్నప్పుడు, బుద్ధుడు జన్మ తీసుకున్నప్పుడు నువ్వు ఈ విధంగా పుట్టావు, నువ్వు ఇలా ఉన్నావని ఎన్నోసార్లు పత్రి సార్ చెప్పారు. పత్రి సార్ కూడా మనతో కూడా ఎన్నోసార్లు చెప్పారు, నేను బుద్ధుడుగా ఉన్నప్పుడు నేను ప్రియమైన శిష్యుణ్ణి, అందుకని ఆనాపానసతిని మనకు ఆయనకు హక్కు ఉంది, అధికారం ఉంది, అందుకని మనందరికీ శ్వాస మీద ధ్యాస మన ముందుకు తేవడం జరిగింది. నెక్స్ట్ వెళ్ళిపోదామా. యోగి కాని వాడికి ఇవేవి తెలియవు అంటే ధ్యానం తెలియదు, జ్ఞానం తెలియదు, ప్రాపంచికంగానే జీవిస్తుంటాడు. ఎంతసేపు ఇతరులని ఏ విధంగా అయినా బురుడి కొట్టియాలనుకుంటాడు, కానీ ఏమి చేస్తే తిరిగి పాపము పుణ్యము మనకి తిరిగి వస్తుందని తెలియదు. ఎందుకంటే తన దగ్గర ఆత్మజ్ఞానం లేదు, సత్యం తెలియదు. యోగి కాని వాడికి ఇవేవి తెలియవు, కనుకనే అనేకమైన ప్రశ్నలు సతమతం అవుతుంటాడు. ఎందుకు నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, నాకెందుకు బాధలు కలుగుతున్నాయి, నా పరివారం ఎందుకు నన్ను ఇష్టపడడం లేదు, నాకెందుకు ఒకరు కూడా నా కోసం ఆలోచించరు, నా కోసం ఎవరు సహాయం చేయడానికి రారు అని అనుకుంటాడు. గతంలో ఏమి చేసింటే తిరిగి అదే 10ంతలై 100ంతలై వచ్చిందనేది తనకు తెలియకనే ఈ బాధ. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం వైపు అడుగులు వేస్తాడో, గురు సాంగత్యంలో తనకు స్థానం దొరుకుతుందో, మనము కోరుకుంటే విశ్వము అద్భుతమైన ఆత్మజ్ఞానం కలిగిన గురువుని మనకు పంపిస్తుంది, సద్గురువును పంపిస్తుంది. సద్గురువు అంటే సత్యం తెలిసినవాడు, భగవంతుని మాట తన మాటగా చెప్పేవాడు. మరి ఎప్పుడైతే సద్గురువు నీ జీవితంలోకి వస్తే సత్యం తెలుసుకుంటావు, సత్యం వైపు అడుగులు వేస్తావు, నీ జీవితము సుఖమయం అవుతుంది. కనుకని అనేకమైన ప్రశ్నలతో సతమతం అవుతూ ఉంటాడు ఎవరు, యోగి కానివాడు, ఆత్మజ్ఞానము లేనివాడు. మరి ఈరోజు ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి కారణం భగవద్గీత. భగవద్గీత మన బాధలకు, కష్టాలకు, కన్నీళ్లకు ఎంత చక్కగా వివరించుకుంటూ చెప్పింది చూడండి. మరి ఎంతో ప్రహ్లాదుడు చిన్న బిడ్డ అయినప్పటికీ వృద్ధాత్మ అంటే అరే అంత చిన్న బాలుడు ఎలా వృద్ధాత్మ అవుతాడు అని అనుకుంటాం. జ్ఞానం ప్రకారము ఆయన అంతటా భగవంతుడు ఉంటాడు, చూడగలగాలి కానీ, నువ్వు స్పర్శించగలగాలి కానీ, వినగలగాలి కానీ అన్నాడు. అయిపోయింది. ఇంకా భగవాన్ సర్వాంతర్యామి అని తెలుసుకున్నవాడు, ఆత్మరూపైన అందరిలోనూ ఉన్నాడని తెలుసుకున్నవాడు ఆ జన్మ ఆఖరి జన్మ అవుతుంది. తండ్రి ఎంతో పెద్దవాడు, మరి అయినప్పటికీ వయసు రీత్యా తన దగ్గర తపశ్శక్తి వల్ల అహంకారంతో విర్రవీగుతున్నాడు. కానీ
ప్రహ్లాదుడి దగ్గర అహంకారం లేదు, భగవాన్ మనకు ఇవన్నీ సమకూర్చాడు, అన్నీ తానై ఉన్నాడు అన్న సృహలో ఉన్నాడు కాబట్టి తను ఎక్కడ చూసినా పరమాత్మని, ఆ నారాయణ్ణి స్మరించగలిగాడు, సత్యం తెలుసుకున్నాడు. అందుకని ఆయన వృద్ధాత్మ. తన తండ్రి ఏమైనాడు, మరి బాల్యాత్మ కిందికి అవుతాడు. ఇది మనం తెలుసుకొని, మనం బాల్యాత్మలమా, యవ్వనాత్మలమా, లేకపోతే ప్రౌఢాత్మనా, లేకపోతే వృద్ధాత్మనా, లేకపోతే చిట్ట చివరైనటువంటి విముక్తాత్మన, ఏ స్థితిలో ఉన్నామో అని ఎవరికి వారం చెక్ చేసుకొని, మనము బాల్యాత్మగా, శైశవాత్మగా ఉంటే బాల్యాత్మ వైపు అడుగులు వేయండి, బాల్యాత్మగా ఉంటే యవ్వనాత్మ వైపు అడుగులేయండి, లేదా ప్రౌఢాత్మ ఉంటే మనము వృద్ధాత్మ వైపు అడుగులేయాలి. చిట్ట చివరికి మొత్తానికి అందరము విముక్తాత్మ వైపు అడుగులు వేస్తూ పూర్ణత్వం వైపు అడుగులు వేయాలి, పూర్ణాత్మగా విరాజిల్లాలి. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఒక్క మాటలో చెప్పాలంటే శాశ్వతం వైపు అడుగులు వేయాలి, అశాశ్వతం వైపు కాదు. ఈ శ్లోక వివరణ. మరి ఇటువంటి విషయాలు మీకు అంతా చక్కగా మీరు అవగతం చేసుకోవాలంటే పిఎంసి ఛానల్లో వస్తున్నటువంటి శ్రీకృష్ణ అమృతాన్ని వీక్షించండి. శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఎన్నో విషయాలు తెలియపరుస్తూ మన గుండెలో ఉండే బరువును తగ్గిస్తాడు, అద్భుతమైన మార్గాన్ని మనకు చూపించాడు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మీ ముందుంటాం. ఇటువంటి అవకాశం ఇచ్చినట్టు పిఎంసి ఛానల్కు బ్రహ్మర్షి పితాంబ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సెషన్ ఇంతటితో ముగిస్తున్నాను.